నేను చంపానా? అవును, మీరే చంపారని చూసిన వారంతా చెప్తున్నారు. నో, ఐఎమ్ సారీ, నాకేం తెలియదు. మీరా రంగారావు గారింటికి వెళ్ళారా? వెళ్ళాను. అతను బెదిరించారా? అసలు అతను అక్కడ లేదే. పోనీ అతను భార్యను బెదిరించారా? కోపడ్డాను. రంగారావు రాగానే నా దగ్గర రమణమని చెప్పి ఎవరో పోసిన సారానేల కష్టపడి నా బిడ్డ మీద తప్పుడు సాక్ష్యం చెప్తారా మీరు? మిమ్మల్ని నిలువున పాటేస్తాను రా. ఆవేశపడకండి. మాకు అందిన సాక్ష్యాధారాలను బట్టి ఆయన అరెస్ట్ చేశాం. నిజానిజాలు ఏమన్నా ఉంటే కోర్టులో తెలుసుకోవచ్చు. మిస్టర్ వేణు, మీరు స్టేషన్ పదండి. ఇదంతా కోటిగాడు నువ్వు చిన్నాడు వేసిన ఎత్తురా. ఎలాగైనా సరే నిన్ను జైలుకి పంపించేస్తే ఈ ఆస్తి అంతా వాడు కాజేద్దామనరా. రే కోటిగా, నా కాపురప్పులు పోసావురా. నా బిడ్డల్ని నాకు కాకుండా చేసావురా. నువ్వు పురుగులు పడిపోతావురా. నువ్వు కుక్కతావు చూస్తావురా. నువ్వు కుక్కతావు చూస్తావురా. ఏమిటి మా పునాదిరాయి పట్టుకుపోతున్నారేమిటి? ఎక్కడైనా మంచి స్థలం చూసి అక్కడ వేయిద్దామని రాయి. ఇంతకు ముందు మన ఇంట్లో వేశాంగా. అమాయకుడా, ఇంట్లో ఎవరైనా కట్టుకుంటారు ఆసుపత్రి? కడదామని నువ్వేగా వేయించావు. అవును, వేయించాను, కడదామని అన్నాను. ఎందుకన్నాను? మొత్తం స్థలంలో అంగుళం కూడా నీకు ఇవ్వనని మీ నాన్న భీష్మించినప్పుడు అన్నాను. ఇప్పుడు మొత్తం అంతా మందైపోయాక అందరూ కట్టుకోవడం ఎందుకు? అయినా ఇంట్లో హాస్పిటల్ పెట్టుకుని ఊళ్ళో ఉన్న రోగాలు రుచులు మన ఇంటికి తెచ్చుకోవడం ఎందుకు? ఇదిగో, ఆసుపత్రి కట్టడం అన్నా కాలేజీ కట్టడం అన్నా ఈ రోజుల్లో వ్యాపారమే. ప్రభుత్వం వారిచ్చిన స్థలంలో కాస్త మిగుల్చుకుని ప్రభుత్వం వారిచ్చిన డబ్బులో కొంత దాచుకుని ఆ తర్వాత కట్టాలి హాస్పిటల్. అది కోసం కాదన్నమాట. అన్నా, ఇన్ని లక్షలు తగిలేసి అమ్మాయి నువ్వు డాక్టరీ చదివింది ఆసుపత్రి పెట్టడానిక? బంగారం లాంటి హాస్పిటల్ సిటీలో కడదాం, అక్కడ నువ్వు ప్రాక్టీస్ పెడుతూ గాని. అది మెయిన్. రాత్రి నుంచి అమ్మ మాట్లాడటం లేదు, మూసిన కన్ను తెరవటం లేదు. ఎంతసేపు నాన్న నాన్నని మా నాన్నని అడుగుతుంది. అలాగా? బాబు, మీ అందరికీ మేం చేసిన పాపానికి మా కుటుంబం ఇలా అయిపోయింది. ఒక్క నిజం చెప్తాను బాబు, పంచాయతీ సొమ్ము ఆయన తినలేదు. మీ మావయ్య గారే బెదిరించి తీసుకున్నారు. ఆయన కూడా నిజం చెప్తారోనని ఆయన్ని నానా రకాలుగా హింసించి చంపేశారు బాబు. మరి అన్నయ్య చంపలేదా? ఆయన అయ్యి ఉండరు బాబు. మరెవరు? ఆ భగవంతుడికే తెలియదు. పంచాయతీ ఎరువులు వచ్చినాయి, ఎదురు పని చేయమంటారా? మన పొలాల్లో జల్లించున్నాయా? అప్పటికే ఏమైనా మిగిలితే తర్వాత చూద్దాం. మావయ్య, ఒక్కసారి లారా. ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? ఏమిటి? ఆ పంచాయతీ డబ్బు 50,000 ఎవరు తిన్నారు? తిన్నవాడే చెప్పాడుగా, నేనే తిన్నానని. నీ చావు దెబ్బలు తినేలా చెప్పాడు. ఇప్పుడు ఏమంటావు? ఆ రంగారావుని ఎవరు చంపారో కావాలి. చంపాడనేగా మీ అన్నయ్యని పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులు తీసుకెళ్లే వాళ్ళంతా నేరస్తులు కాదు,
లేకపోతే నిన్నెందుకు తీసుకెళ్లలేదు, నన్నెందుకు తీసుకెళ్లలేదు? కేసు పెట్టిన వాళ్ళ మనం కాబట్టి. ఏమిటి ఏదో కొన్నావు? కొత్త విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి. మామయ్య, ఇన్నాళ్ళు ఊరికి అన్యాయం జరుగుతుందని అన్నయ్య మంచికి అడ్డుపడుతున్నాడు అనుకుని నిన్ను నమ్మాను. కానీ నిజాలు బయటపడితే నిన్ను మనిషిగా బ్రతకనిస్తానని మాత్రం అనుకోకు. నమస్కారం. 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 కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? తమతో ముఖ్యమైన పనుండి. ఏదైనా హాస్పిటల్ కూడా? కాదు, శుభకార్యం. మా అమ్మాయి మీ అబ్బాయిని ఎక్కడో చూసిందట. అప్పటి నుంచి మీ అబ్బాయిని తప్ప మరి ఎవరిని పెళ్లి చేసుకోను అని మెయిన్ గా చెప్పేసింది. ఎక్కడో చూడడం ఏంటన్నా, కాలు చదువుకునేటప్పుడు ఇద్దరికి పరిచయం అట. అలాగే, కానీ అబ్బాయితో కూడా ఒక్కసారి మాట్లాడి చెప్తాను. మాట్లాడడం ఎప్పుడు అయిపోయిందండి, మీకు ఎదురుపడి చెప్పడానికి సిగ్గుపడు. తర్వాత మెయిన్ గా చెప్పాల్సింది, నాకున్నది ఒక్కతే కూతురు, మరి నాకున్నదంతా దానికే. ఇప్పుడు ఏమిస్తారన్నది కాదు మెయిన్, మీతో అసలు 1000 మెయిన్. దాందే ఉందండి. అలాగే తర్వాత అసలు ఈ సంబంధం ఊళ్ళో చేద్దాం అనుకున్నాను, కానీ ఆ వేళ తమరు మీటింగ్కి వచ్చినప్పుడు చూసారుగా వెధవల ప్రవర్తన అంచేత వాళ్ళ మీద అసహ్యం వేసి తమ దగ్గరకు వచ్చాను. అది మెయిన్. తమరు శుభం అనాలి. మీరు ఎంతో అభిమానంతో వచ్చారు, నేను కాదనడం బాగోదు కదా. శుభస్య. బాబు, పోలీసులు కనుకొస్తున్నారు. రంగారావుని ఎవరు చంపారు? నాకు తెలియదు బాబు. నిజం చెప్తావా లేదా? బాబు, నాకు తెలియదు బాబు, నేను మారిపోయాను బాబు. బాబు, ఇదంతా తర్వాత చెప్తాను. మీ ఆవిడ మీకోసం కలవరిస్తున్నారు. మీరు పదండి బాబు. పోలీసులు వస్తున్నారు. అయితే తమరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మొత్తానికి బలి తెలివైన పని చేసేవరా. తెలివైన పని ఏంటంటే ఇదిగో తాళం వేసేసానా. అదే నీ బుర్ర చాలా సురుగ్గా పని చేస్తుంది, కానీ నువ్వు మెయిన్ గా పని చేయాలి. తాళం వేసావు కదా, ఆ పాక ఒక అగ్గిపుల్ల కూడా గీసి. ఓ దానికే అది నా పాక అంటే. అయితే మాత్రం ఏంట్రా, మెయిన్ గా పని అయిపోద్ది కదా. పాకేట్రా, 10 పాకలు ఎంతాను. అలాగంటారా? వెళ్ళు. సరే. తాళం వేసిందే, పారగొట్టుతాను. ఇక్కడ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా? ఇక్కడ తెరిచిందే. పెద్దబాబు, 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 పెద్దబాబు. అయ్యో, పెద్దబాబు, తాళం వేసింది. బయటకు ఎలా వచ్చారు? పెద్ద తాజ్మహల్ ఏమిటి, తప్పించుకోలేకపోవడం. వాడు ఏం చేస్తున్నాడో కనిపెడదామని ఇక్కడికి వచ్చాను. అమ్మయ్యా, పద. బాబు గారు, అమ్మగారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళడం మంచిది, లేకపోతే ప్రమాదం. పోలీసు వాళ్ళకి నన్ను ఎలాగైనా మస్క కొట్టేశారు. మీరు వెంటనే వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి.
అన్నయ్య, నీకోసం వెళ్ళాను, నిజాలేమిటో తెలుసుకోగలిగాను. నన్ను క్షమించన్నయ్య. అదేం మాట తమ్ముడు, మన ఇద్దరి మధ్య క్షమాపణలు ఏమిటి? మీ వదిలికి నొప్పులు వచ్చాయి, అందుకని పట్టణం తీసుకెళ్తాను. అన్నయ్య, పట్నం వెళ్ళేంత టైం ఉన్నట్లేదు. ఈ దగ్గరలోనే ఏదైనా హాస్పిటల్లో చేర్పిద్దాం.